ప్రజలు మరియు ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. రెండు సైన్యాలు రెండు కొండలపై నిలబడ్డాయి. వారి మధ్యలో ఒక లోయ ఉంది. ప్రతిరోజు యుద్ధం మొదలవుతుందనేలా కనిపించింది. కానీ ఒక భయంకరమైన కారణం వల్ల యుద్ధం ప్రారంభం కాలేదు. ఆ కారణం ఒక రాక్షస. ఫిలిష్తీయుల సైన్యంలో ఒక భారీ యోధుడు ఉండేవాడు. అతని పేరు గోలియాత్. అతని చేతిలో ఒక పెద్ద కత్తి మరియు ఒక భారీ కంచం. ప్రతిరోజు అతను ముందుకు వచ్చి ఇలా గర్జించేవాడు, ఇశ్రాయేలు సైన్యంలో ఎవరైనా ధైర్యవంతుడు ఉంటే వచ్చి నాతో యుద్ధం చెయ్యాలి. అతని గొంతు మొత్తం యుద్ధ స్థలంలో మారుమ్రోగేది. ఇశ్రాయేలు సైన్యం అంతా భయంతో నిశ్శబ్దంగా. అదే సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు జీవించేవాడు. అతని పేరు డేవిడ్. దావీదు ఒక గొర్రెల కాపరి. అతను తన తండ్రి గొర్రెలను కాపాడేవాడు. పొలాల్లో గడిపే సమయాల్లో దేవునికి పాటలు పాడేవాడు. ఒకరోజు దావీదు తండ్రి అతన్ని పిలిచాడు. మీ అన్నలు యుద్ధానికి వెళ్లారు, వారికి ఆహారం తీసుకెళ్ళి ఇవ్వు. దావీదు వెంటనే ఆహారం తీసుకుని యుద్ధస్థలానికి బయలుదేరాడు. అక్కడికి చేరుకున్నప్పుడు అతను ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు. రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురు నిలబడ్డాయి. అప్పుడే గోలియాత్ ముందుకు వచ్చాడు. అతను గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు, ఎవరు ధైర్యవంతులు? ఎవరు నాతో యుద్ధం చేస్తారు? అతన్ని చూసి అందరూ భయంతో వెనక్కి తగ్గారు. కాని దావీదు మాత్రం ఆశ్చర్యపోయాడు. అతను ఇలా అనుకుంటాడు, ఎందుకు ఈ మనిషి దేవుని ప్రజలను అవమానిస్తాడు? దావీదు నేరుగా రాజు దగ్గరకు వెళ్ళాడు. ఆ రాజు పేరు సౌల్. దావీదు ధైర్యంగా ఇలా అన్నాడు, మహారాజా, నేను గొలియాత్తో యుద్ధం చేస్తాను. రాజు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇంకా చిన్నవాడివి, అతను అనుభవమున్న యోధుడు. అప్పుడు దావీదు ఇలా చెప్పాడు, నేను గొర్రెలను కాపాడుతున్నప్పుడు సింహం వచ్చేది, ఎలుగుబంటి కూడా వచ్చేది. కాని దేవుడు నన్ను రక్షించాడు. అదే దేవుడు నన్ను ఈ రాక్షసుడి నుండి కూడా రక్షిస్తాడు. రాజు తన కవచాన్ని దావీదుకు ఇచ్చాడు. కాని అది అతనికి చాలా బరువుగా అనిపించింది. అతను వాటిని తీసివేశాడు. అతను తీసుకున్నవి ఒక స్లింగ్ మరియు 5 చిన్న దావీదు యుద్ధస్థలానికి నడిచాడు. గోలియాత్ అతన్ని చూసి నవ్వాడు. ఇంత చిన్న పిల్లవాడిని పంపారా? అప్పుడు దావీదు గట్టిగా అన్నాడు, నువ్వు కత్తితో వస్తున్నావు, కాని నేను దేవుని పేరుతో వస్తున్నాను అని చెప్పి అతను స్లింగును తిప్పాడు. ఒక రాయిని వేగంగా విసిరాడు. ఆ రాయి నేరుగా గోలియాతు ముక్కుపై తగిలింది. భారీ యోధుడు నేలపై పడిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఫిలిష్తీయులు భయంతో పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం ఆనందంతో కేకలు వేసింది. దావీదు దేవునిపై విశ్వాసంతో విజయం సాధించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మన జీవితంలో కూడా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. కాని మనం దేవునిపై విశ్వాసముంచితే అవి ఎంత పెద్దవైనా జయించగలం.